Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా వైకో విజయ్ మధ్య భేటీ జరిగింది. ఎండిఎంకే అధినేత వైకో సీఎం విజయ్ను కలవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. డిఎంకేకు చిరకాల మిత్రుడిగా ఉన్నారు వైకో. విజయ్ నాయకత్వంపై ఆయన ప్రశంసలు కురిపించడం కూడా ఒకంత సంచలనంగా మారింది. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి వైకో ఉన్నట్టుండి విజయ్ని ఎందుకు కలిశారు? ఈ నేపథ్యంలో ఆయన కలిసిన తర్వాత చేసినటువంటి ఒక కీలక కామెంట్ చూస్తే, రాబోయే ఎన్నికల్లో టీవీకి ఆశ్చర్యకర ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంది. అది మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట. అయితే 1994లో డిఎంకే నుంచి విడిపోయి ఎండిఎంకేను స్థాపించారు వైకో. ఎన్నికల్లో ఆయన ఒక్క సీటు మాత్రమే గెలిచారు. అది కూడా డిఎంకే గుర్తుపై పోటీ చేసి ఎండిఎంకే ఎమ్మెల్యే గెలిచారు. దీనికి సంబంధించి తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే నడుస్తోంది. ఒకవేళ వైకో టీవీకేతో పాటు వెళతారా? ప్రస్తుతం ఇదే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇది ఒక సాధారణ భేటీ మాత్రమేనా? ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశారా, లేకపోతే దీనికి సంబంధించి టీవీకేతో పాటు నడిచేటువంటి అవకాశం ఉందా వైకో అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏంటి ఈ అంశాన్ని ఎలా చూడాలంటే? మరి 1994 సంవత్సరంలో డిఎంకే నుంచి విడిపోయింది. డిఎంకే నుంచి విడిపోయి వైకో ఎండిఎంకే పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి కూటమిలో అటు ఇటు మారుతూ ఉన్నప్పటికీ స్టాలిన్ తో ఎక్కువ కాలం గడిచింది నేపథ్యం. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 4 చోట్ల పోటీ చేసింది. ఒక చోట మాత్రమే గెలిచింది. ఆ గెలిచిన అభ్యర్థి కూడా సూర్యుడి గుర్తుపై గెలిచారు. డిఎంకే గుర్తుపై గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యత చేపట్టిన తర్వాత కొంతమంది కీలక నేతలు విజయ్ని కలుస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ వైపు కానీ అధికారంలో ఉన్న నేతలు కానీ కలవడం అత్యంత సహజం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా విజయ్ పలువురు నేతలు కలిశారు, స్టాలిన్ ని కలిశారు. అదేవిధంగా తమిళనాడులో ఒక చిన్న పార్టీ అధినేతలు కూడా కలిశారు. ఐయుఎంఎల్ నేతలు కలిశారు. మరో పక్క బీసీకే లాంటి పార్టీ ఆఫీసులకు వెళ్ళిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా వైకో ఏదైతే డిఎంకే కూటమికి గుడ్ బై చెప్తారా? తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీల వైపు వెళ్ళడం అత్యంత సాధ్యం. ఎందుకంటే డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు చివరిలో ఏవైతే అన్నా డిఎంకే బహిష్కృత నేతగా ఉన్న పన్నీర్ సెల్వం కూడా డిఎంకేలో చేరిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల వైపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మొగ్గు చూపడం, 2-3 సీట్లు సాధించిన పార్టీలు కూడా కూటమిలో కలవడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కూటమిలో కలిసిన పార్టీలకందరికీ విజయ్ మంత్రి పదవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైకో కలవడం, రాబోయే రోజుల్లో విజయ్ అద్భుతమైన విజయాలు సాధిస్తాడని చెప్పడం, మొదటిసారిగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే యువత మహిళలు ఎక్కువ శాతం మొగ్గు చూపారంటే ఆయన చేసిన ప్రకటనలు కూడా డిఎంకేలో ఒక ఇంత అసహనం కలిగించే అంశాలు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా డిఎంకేతో కలిపారు వైకో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తమిళనాడు రాజకీయాలు చేసిన నేపథ్యం ఉంది. అలాంటి వైకో ఇప్పుడు సీనియర్ నేతగా ఉన్నారు. ఇప్పుడు నేరుగా విజయ్ని కలవడం కూడా ఇది విజయ్ని మర్యాదపూర్వకంగా కలిశారా లేక మరొక కోణం ఉందా అనేది కూడా రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఇప్పటికే ఇటు కమ్యూనిస్టు పార్టీలు కూడా తాము డిఎంకే కూటమిలో లేవని చెప్తున్నప్పటికీ నేరుగా స్టాలిన్ ఎక్కడ కూడా కూటమి పార్టీలు వీడి వెళ్ళినంత మాత్రాన తమ పార్టీకి నష్టం జరుగుతుందనే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. ఓడిపోయిన మరుసటి రోజే స్టాలిన్ ప్రజల్లోకి వచ్చారు. డిఎంకే పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చింది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు నిలబడుతుందంటూ స్టాలిన్ నేరుగా కౌంటర్ ఇస్తున్నారు. మరోపక్క పార్టీకి సంబంధించిన సమావేశాలు, ఓటమికి గల కారణాలు, వీటి అన్నిటిపైన కూడా డిఎంకే నేరుగా విశ్లేషణ చేస్తున్న నేపథ్యం ఉంది. రైట్. అంటే వచ్చే ఎన్నికల్లో విజయ్ ఆసక్తికర ఫలితాలు చూస్తారు అంటే అందరూ కూడా, అంటే ఇప్పటికే యువత కావచ్చు, మహిళలు కావచ్చు, అంటే తొలి ఓటర్లు, అంటే ఇప్పుడే ఓటు నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు కావచ్చు, వీళ్ళందరూ టీవీకే వైపే చూస్తూ ఉన్నారు. సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి రాజకీయాలకి స్వస్తి చెప్పి తమిళనాట కొత్త రాజకీయాలకి తెర తీయబోతున్నారు. అంటే ఈ అర్థం వచ్చే విధంగా వైకో చేసినటువంటి కామెంట్. రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి కూటములు కానీ అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి కూటములు కాంబినేషన్స్ అనేవి ఏర్పడతాయనేటువంటి రీతిలో చేసిన కామెంట్స్ వైకో. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ప్రధానంగా డిఎంకే సంస్థాగతంగా బలమైన పార్టీ, టీవీకే ఎలాంటి సంస్థాగతం లేని పార్టీ. ఎన్నికల్లో జంజీకరం, యువత మహిళలు మొగ్గు చూపడంతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత
పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన నేపథ్యం ఉంటుంది. ఇప్పటికే పలు పార్టీలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు టీవీకేలో చేరినంత మాత్రాన ఆ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ డిఎంకే ఆర్గనైజింగ్ వ్యవస్థ కానీ డిఎంకే సంస్థాగతంగా చాలా బలంగా ఉంటుంది. అన్నా డిఎంకే రాబోయే రోజుల్లో ఉంటుందా ఉండదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో కూటమిలు కలిసినప్పటికీ విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీల వైపు మొగ్గు చూపుతాయి. ఇటీవల బీజేపీ నుంచి కూడా ఎన్డీఏ కూటమి నుంచి కూడా కొన్ని పార్టీలు బయటకు వచ్చాయి. తమిళ మనీలా కాంగ్రెస్ అనే పార్టీ కూడా బయటకు వచ్చిన నేపథ్యం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న నేతల పైన మొగ్గు చూపడం అత్యంత సాధ్యం. అయితే ఇటీవల ఏదైతే నేడు వైగో నేరుగా విజయ్తో భేటీ కావడం, వైగో కుమారుడు నిన్న అదవ్ అర్జున్తో భేటీ కావడం, అదవ్ అర్జున్తో భేటీ అయిన తర్వాత మరుసటి రోజు వైగో నేరుగా విజయ్తో భేటీ కావడం, విజయ్పై ప్రశంసలు కురిపించడం. ఎందుకంటే అధికారంలో ఉన్న నేతలపై ప్రశంసలు కురిపించడం కానీ అధికారంలో ఉన్న నేతలను కలవడం కానీ అత్యంత సాధ్యం. అయితే రాబోయే రోజుల్లో ఎంఐఎండికి ఉన్న ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా, ఉప ఎన్నికలకు వెళ్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే సూర్యుడి గుర్తుపై పోటీ చేశాడు వైగో పార్టీకి సంబంధించిన అభ్యర్థి, ఆ ఒక్క అసెంబ్లీ స్థానమే గెలిచారు. అయితే గెలిచిన అభ్యర్థి కూడా టెక్నికల్ గా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యే అవుతారు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాబోయే. అంటే విజయ్ తో జరిగిన భేటీలో ఏ అంశాలు మాట్లాడారా, భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడారా, లేక విజయ్ తో ఏవైతే టీవీకేతో కొన్ని పార్టీలు అలయన్స్ గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయనేది కూడా జోరుగా చర్చ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా కండిషన్ పెట్టిన నేపథ్యం చూసాం. నేరుగా కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, అటు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మరియు లోక్సభ రాజ్యసభ ఎన్నికల్లో కూడా భాగస్వామ్యం ఇవ్వాలంటూ కోరింది. అయితే ఇప్పటికే విజయ్ నేరుగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ రాజ్యసభ సీట్ కూడా కేటాయించిన నేపథ్యం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు ఎలా మారుతాయనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు. డిఎంకేతో ఒక నమ్మకమైనటువంటి భాగస్వామిగా ఉన్న వైకో ఉన్నట్టుండి విజయ్ని కలవడం, కలిసిన తర్వాత మీడియా ముఖంగా పొగుడుతూ కొన్ని కామెంట్స్ చేయటం. టీవీకే ఇప్పుడే ఒక మంచి ఒక రాజకీయ శక్తిగా అవతరించింది. రాబోయే రోజుల్లో ఆసక్తికరమైనటువంటి అంటే రాబోయే ఎన్నికల్లో మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఫలితాలని చూడబోతోంది టీవీకే పార్టీ. ఇది వైకో చెప్పినటువంటి మాట. 1994లో డిఎంకే నుంచి విడిపోయి ఎండిఎంకేను స్థాపించిన దగ్గర నుంచి తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల తర్వాత నుంచి డిఎంకేకి ఒక నమ్మకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి వైకో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా, లేకపోతే యాజ్ యూజువల్ గా గెలిచినటువంటి పార్టీ వైపు ఇతర పార్టీలు ఏ విధంగా చూస్తాయో అలానే వైకో కూడా చూశారా అనేది జోరుగా చర్చ జరుగుతుంది. ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద కూడా ఒకంత డిస్కషన్ అయితే నడుస్తుంది.